వెల్కమ్ టు బ్రైట్ స్పార్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఇంతవరకు నేర్చుకున్న కరెంటు, చార్జ్, వోల్టేజెస్ వాటి మీద సింపుల్గా మనము కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ కొన్ని సాల్వ్ చేసాము. అలాగే మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ ప్రాబ్లం, ఏ చార్జ్ ఆఫ్ 30 coulombs flow through a conductor in 5 seconds. Find the current flow in the circuit. ఇప్పుడు వచ్చేసి చార్జ్ Q is equal to 30 coulombs ఇచ్చారు. 30 coulombs ఆఫ్ చార్జ్ కండక్టర్ లో 5 seconds ఫ్లో అయిందన్నమాట. T is equal to 5 seconds ఇచ్చారు. సెకండ్స్. I కనుక్కోమన్నారు. I ఎంత? ఇప్పుడు మనకి ఈ 3 నొటేషన్స్ వేసుకొని జనరల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే I is equal to dq by dt. dq means charge, dt means time means seconds. So I is equal to dq. dq means in given data 30 coulombs. I is equal to 30. dt is equal to 5 seconds. That is called 6 amps. This means the current flow in a circuit is 6 amps. And 6 amps current flow. Next, a conductor carries a current of 2.5 amps for 4 seconds. Find the charge transferred. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు ప్రాబ్లంలో మనకు ఛార్జ్ ఇచ్చాడు, కరెంట్ కనుక్కోమన్నాడు టైం ఇచ్చి. ఇక్కడ ఏం చేశాడు, కరెంట్ ఇచ్చాడు 2.5 amps, టైం ఇచ్చాడు, ఛార్జ్ కనుక్కోమన్నాడు. రివర్స్ అన్నమాట. I is equal to dq by dt. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు ఛార్జ్ కనుక్కోవాలి. దట్ మీన్స్ q is equal to it ఫార్ములా. I ఎంత ఇచ్చారు, 2.5 amps. 2.5 amps into 4 seconds. That is 2.5 into 4 is equal 1 coulombs. చార్జ్ అడిగారు కాబట్టి 1 coulomb ఆఫ్ చార్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. ఇది నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. వెన్ 40 joules ఆఫ్ వర్క్ ఈజ్ డన్. 40 joules ఆఫ్ వర్క్ జరిగిందంట. టు మూవ్ ఏ చార్జ్ ఆఫ్ 8 coulombs, ఫైండ్ ది వోల్టేజ్ అప్లైడ్. అంటే మనకి ఏమిచ్చాడు, డబ్ల్యూ ఇచ్చాడు, వర్క్ డన్ ఇచ్చాడు. వర్క్ డన్ ఇస్ కాల్డ్ 40 joules. సి ఇచ్చాడు, కూలమ్స్, చార్జ్ ఇస్ కాల్డ్ 8 coulombs. మనం ఏం కనుక్కోవాలి, వోల్టేజ్ కనుక్కోవాలి. ఈ మూడు రిలేషన్స్ లో మన ఫార్ములా ఏంటంటే V is equal to dw by dq. How much of work done is required to transfer of 1 unit of charge is called voltage. అంటే 1 unit ఆఫ్ చార్జ్ ఫ్లో కావడానికి ఎంత వర్క్ డన్ నడుస్తుందో దాన్ని మనం వోల్టేజ్ అంటాం. ఈ మూడు బేస్ చేసుకొని, ఈ మూడు ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం వోల్టేజ్ కనుక్కోవాలి. V is called dw by dq. dw ఎంత ఇచ్చారు, 40 ఇచ్చారు. Q ఎంత ఇచ్చారు, 8 ఇచ్చారు. దట్ ఈస్ కాల్డ్ 5 volts. ఓకే, దిస్ ఇస్ నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. ఏ కరెంట్ ఆఫ్ 3 amps ఫ్లో త్రూ ఏ రెసిస్టర్ ఆఫ్ 10 ohms. అంటే ఒక సర్క్యూట్లో 10 ohms అంటే ఒక రెసిస్టర్ ఉంది, 10 ohms. దాంట్లో వచ్చేసి 3 amps కరెంట్ ఫ్లో అయిందన్నమాట. అప్పుడు ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్. అంటే ఇక్కడ వచ్చే డ్రాప్స్ ఎంత అని అడిగారు. చూడండి, మన జనరల్గా ఓమ్స్ లా, యాజ్ ఫర్ ఓమ్స్ లా ఏంటంటే V is called IR at constant temperature.
కాన్స్టెంట్ టెంపరేచర్. ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ ఐఆర్. మనకు ఐ ఇచ్చారు, ఎంత ఇచ్చారు? 3 amps ఇచ్చారు. 3 amps ఇంటూ రెసిస్టర్ ఇచ్చారు 10 ohms, దట్ ఈజ్ ఈక్వల్ 30 volts. ఇది ఈ విధంగా మనకు సింపుల్గా ఉండే ప్రాబ్లమ్స్ మనకు ఈజీగా, ఇది సింపుల్ ప్రాబ్లమ్స్ అంటే చాలా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ మనం వచ్చేసి క్రిటికల్ వెరీ డిఫికల్టీ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. అంటే గేట్ కానీ ఐఈఎస్, ఏపీ జేపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోలో ఎయిర్ రిక్రూట్మెంట్ పడినప్పుడు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ను, అలాగే డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు అనాలిసిస్. ఇంతవరకు మనం సింపుల్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. అలాగే ఇంతకుముందు ఛానల్లో వచ్చేసి మల్టిపుల్ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్ నేర్చుకున్నాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం కొంచెం డిఫికల్ట్ ఉండే ప్రాబ్లం నేర్చుకున్నాం. In a conductor, next question, difficult problems. The previous exam papers లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నమాట. ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్స్. In a conductor, question, in a conductor, current carries with the time as I of t is equal to 4t square plus 2t amps. ఈ ఇన్ఫర్మేషన్ మిస్ ఏమంటారు? ఫైండ్ ది charge transferred from t is equal 0 to t is equal 3 seconds. ఇది అడిగారు అన్నమాట. ఇప్పుడు మనకి గివెన్ డేటా ఏం ఇచ్చారు అంటే, ఇన్ ఏ కండక్టర్ కరెంట్ క్యారీస్ విత్ ఏ టైమ్ యాజ్ కరెంట్ ఇచ్చారు. I of t is equal 4t square plus 2t amps అనమాట. ఏమనుకుంటారు? ఫైండ్ ది చార్జ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ t is equal 0 to t is equal 3 seconds అన్నమాట. ఆన్సర్ జనరల్గా మనకు ఏం తెలుసు? ఐకి క్యూకి టీకి రిలేషన్స్ అన్నమాట. I is equal to dq by dt మనకు తెలిసినది. ఇక్కడ ఏమని కనుక్కున్నారు? ఛార్జ్ కనుక్కున్నారు. కాబట్టి ఛార్జ్ కనుక్కోమంటే ఈక్వల్ టు ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ I of dt q is equal to I అంటే ఇచ్చారు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t is equal 0 to t is equal 0 to t is equal to 3. అంటే మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలన్నమాట q కనుక్కోవాలంటే. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు 4 of t square plus 2t. దీన్ని మనం సింప్లిఫై చేస్తే యాజ్ ఫర్ ఇంటిగ్రేషన్ ప్రకారము q is equal to 4 into జనరల్గా ఇంటిగ్రల్ ఆఫ్ x power 3 into dt is equal to
x4 4/4 ఇలా వస్తుందన్నమాట. అదేవిధంగా ఈకి ఇంటిగ్రేషన్ సపరేట్ ఇంటిగ్రేషన్ చేస్తే t^3/3 ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ t ఇంటూ dt చేస్తే t²/t వస్తుంది. t²/t 2 వస్తుంది అన్నమాట. ఈ విధంగా t² ఇది ఈ విధంగా వస్తుంది అన్నమాట. టైం ఇంటర్వెల్స్ t=0 to t=3 ఈ విధంగా. ఇప్పుడు q= 4/3 ఇంటూ t³ ఒకసారి వచ్చేసి 3 - 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వచ్చేసి 2/2 ఇక్కడ 2 బయట తీస్తే t² ఉంటుంది. సారీ ఇక్కడ వచ్చేసి t³ అలాగే 3² - 0³ t² ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత 4/3 ఇంటూ t³ ప్లస్ 2 క్యాన్సిల్ అయితే 3² వస్తుంది. ఇప్పుడు 3 ఇక్కడ వస్తే 4 ఇంటూ 9 3² 9 ప్లస్ 3² 9 36 ప్లస్ 9 = 45 coulombs. దిస్ ఈజ్ ఆన్సర్. ఈ విధంగా మనం ఇంటిగ్రేషన్ చేసి మనం ఛార్జ్ కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం. ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో వచ్చాయండి ఇవన్నీ, కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ 6th ప్రాబ్లం. A capacitor of 20 microfarads initially has a charge of 80 microcoulombs. ఈ కెపాసిటర్ వచ్చేసి రేటింగ్ వచ్చి 20 మైక్రో ఓమ్స్ ఉంది. ఇనిషియల్ ఛార్జ్ వచ్చేసి 80 మైక్రో కూలమ్స్ ఉంది. డ్యూ టు లీకేజ్ the voltage across the capacitor drops according to V of t is called V0 e power minus t/5. దీని నుంచి ఏమడిగారు? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఇనిషియల్ వోల్టేజ్ అక్రాస్ ది కెపాసిటర్? వాట్ ఈస్ ది ఇనిషియల్ వోల్టేజ్ across the capacitor? కెపాసిటర్ లో ఇనిషియల్ గా వోల్టేజ్ ఎంత ఉంది క్లియర్. నెక్స్ట్, వాట్ ఈస్ ది కరెంట్ అట్ t is equal? వాట్ ఈస్ ది కరెంట్ ఎట్ t is equal 5 seconds. ఇప్పుడు మనము ఇంత అడిగారు, ఇంతకు ఏమి ఇచ్చారు డేటా చూద్దాం. డేటా గివెన్ డేటా వచ్చేసి
C ఇచ్చారు. C is equal to 20 మైక్రోఫారడ్స్, 20 into 10 power minus 6 ఫారడ్స్. అలాగే ఛార్జ్ Q ఇచ్చారు. Q is equal to 80 మైక్రోకూలమ్స్, 80 into 10 power minus 6 కూలమ్స్. మనం ఏమనుకుంటాం, వాట్ ఈస్ ది ఇనిషియల్ వోల్టేజ్ అక్రాస్ ది కెపాసిటర్, V కనుక్కోమన్నారు. జనరల్ ఫార్ములా ఏంటి, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, V is equal to dq by dc. ఇప్పుడు V0 ఇనిషియల్ కరెంట్ V0 is equal to Q by C. Charge is equal to 80 into 10 power minus 6 divided by charge 20 into 10 power minus 6. ఈ 10 power minus 6 మైనస్ వచ్చే పైకి వస్తే ప్లస్ అవుతుంది, అంటే బోత్ ఆర్ క్యాన్సిల్ చేయొచ్చు. 0 0 క్యాన్సిల్, 2 into 4 jar, దట్ ఈస్ ఈక్వల్ టు 4 volts. ఇనిషియల్గా 4 volts వోల్టేజ్ ఉండిందన్నమాట. ఇది వాట్ ఈస్ ద కరెంట్ అట్ t is equal 5 seconds. కరెంట్ ఎంత ఉందన్నమాట. జనరల్ మనకు కరెంట్ అక్రాస్ ది కెపాసిటర్ ఫార్ములా ఏదండి, I is equal to C into dV by dt. dV by dt. ఫస్ట్ మనం ఇనిషియల్గా ఇది ఫార్ములా, కరెంట్ కనుక్కోవాలి కెపాసిటర్లో. ఇప్పుడు dV by dtని కనుక్కున్నాం అనుకో. ఇప్పుడు వోల్టేజ్ ఏమి ఇచ్చారు, ఇనిషియల్గా వోల్టేజ్ ఎంత ఇచ్చారు మనకు, వోల్టేజ్ డ్రాప్ అయ్యే వోల్టేజ్ని, దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. d by dt into v of t, that is equal to d by dt v of t, v0 into e power minus t by 5. దీన్ని ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేస్తే v0 into e power minus t by 5 into 1 by 5 ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇక్కడ మైనస్ n కాబట్టి మైనస్ వస్తుంది. ఈ విధంగా అయితే v0 ఉంటుంది, ఇనిషియల్గా మనకు ఇక్కడ వచ్చింది 4 volts, 4 into e power minus t by 5 into minus 1 by 5. ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేస్తే C ఎంత ఇచ్చారు, 20 మైక్రోఫారడ్స్, 20 into 10 power minus 6 into 4 into e power minus t by 5 into minus 1 by 5. t ఎంత ఇచ్చారు మనకు, 5 seconds ఇచ్చారు. గివెన్ t is equal to 5 seconds ఇచ్చారు. దీన్ని మనం సింప్లిఫై చేస్తే జర్ 80 ఇది మల్టిఫై చేస్తే ఇంటూ 10 power minus 6 e power minus 5 by 5 వస్తుంది, అయితే e power 1 ఇంటూ minus 1 by 5. దీన్ని సింప్లిఫై చేస్తే I is equal to 5.88 మైక్రోయాంప్స్ వస్తుంది. ఇక్కడ నుంచి 10 power minus 6 ఉంది కాబట్టి అలా వస్తుంది. ఇది ఆన్సర్ 10 power minus 6 మైక్రోయాంప్స్. దీన్ని సింప్లిఫై చేస్తే 5 1 jar 16
16 into 10 power minus 6 into e power minus 1 into minus 1 e power minus 12 చేస్తే ఇది వచ్చేసి 5.88 మైక్రామ్స్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. A capacitor carries a capacitor carries 3 amps of current. The charge on each electron, the charge on each electron is 1.6 into 10 power minus 19 coulombs. ఏమడిగారు? కెపాసిటర్ క్యారీస్, కెపాసిటర్ వచ్చి 3 amps అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ చార్జ్ అని ఈచ్ ఎలక్ట్రాన్ చార్జ్ వచ్చేసి 1.6 into 10 power minus coulombs అన్నమాట. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ pass through any cross section, any cross sections of the conductor in 1 minute. ఈ విధంగా మనకు డేటా ఇచ్చారన్నమాట. డేటా ఏమని ఇచ్చారు? ఈవెన్ డేటా I is equal to 3 amps ఇచ్చారు. ఈచ్ ఎలక్ట్రాన్ చార్జ్ is equal to 1.6 into 10 power minus 19 coulombs ఇచ్చారు. అలాగే టైం ఇచ్చారు. టైం ఈజ్ ఈక్వల్ టు 1 minute అని ఇచ్చారు. జనరల్గా మనం వచ్చేసి 1 minute ఏం చేయాలి? టైం ఎప్పుడు వేసినా సెకండ్స్లోనే మెజర్ చేయాలి. కాబట్టి 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds. ఈ రెండు బేస్ చేసుకొని మనం ఏం కనుక్కోవచ్చు? ఛార్జ్ కనుక్కోవచ్చు. Q ఈజ్ ఈక్వల్ టు IT. I ఎంత? 3 amps ఇంటూ టైం ఎంత? 60 seconds. దట్ ఈజ్ ఈక్వల్ టు 180 coulombs. How many electrons pass through cross section of the conductor in 1 minute అని ఇచ్చారు. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కనుక్కోనాలి అంటే N ఈజ్ ఈక్వల్ టు చార్జ్ బై చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇది ఇచ్చారన్నమాట. చేస్తే ఈచ్ ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ పాస్ ది ఎనీ క్రాస్ సెక్షన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు Q ఈజ్ ఈక్వల్ ఎంత? 180 డివైడ్ బై ఎలక్ట్రాన్స్ చార్జ్. ఈచ్ ఎలక్ట్రాన్ చార్జ్ ఎంత? 1.6 into 10 power minus 19. That is equal to 1800 and divided by 16
ఈ 1 పాయింట్ తీస్తే 0 పై పెడితే 0 ఇంటూ 10 పవర్ మైనస్ 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 19 అనేది ప్లస్ పై ప్లస్ 19 వస్తుంది అన్నమాట. ఆ విధంగా చేస్తే 1.125 ఇంటూ 10 పవర్ ఈ 2 జీరోస్ ఉన్నాయి కదా 21 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఈ విధంగా మనం సింపుల్గా ప్రాబ్లమ్ చేయొచ్చు. ఈ కెపాసిటీ క్యారీస్ 3 amps కరెంట్ ఫ్లో అయినప్పుడు నా చార్జ్ ఆన్ ఈచ్ ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ వచ్చేసి ఇది ఇచ్చారు. హౌ మెనీ ఎలక్ట్రాన్ పాస్ త్రూ ది ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ ఇన్ 1 minute. 1 minute తీసుకొని మనం కన్వర్ట్ చేసుకుంటే 60 seconds కరెంట్ ఇచ్చారు. బేస్ చేసుకొని మనం ఛార్జ్ కనుక్కుంటాము. టోటల్ ఛార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని పాస్ అయినాయి అంటే ఛార్జ్ బై ఈచ్ ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఎంత ఇచ్చారో అది వేసేసుకొని డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. జనరల్గా ఏంటంటే టోటల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఈచ్ ఎలక్ట్రాన్ ఛార్జ్. ఇది ఫార్ములా. ఈచ్ ఎలక్ట్రాన్ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అన్నమాట. సింగిల్ ఎలక్ట్రాన్ ఛార్జ్ అంతే జనరల్ ఫార్ములా. టోటల్ ఛార్జ్ కావాలంటే మన నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ టోటల్ ఛార్జ్ ఈచ్ ఎలక్ట్రాన్ ఛార్జ్. ఆ విధంగానే మన నెంబర్ ఆఫ్ కావాలి కాబట్టి టోటల్ ఛార్జ్ బై ఈచ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ చేస్తే వస్తుంది ఈజీగా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. The problem is very, very, very important problem. Two batteries are connected in a loop. Battery 1 is equal to 10 volts. Battery ki internal resistance. Each battery having some internal resistance. Internal resistance వచ్చేసి 1 ohm ఇచ్చారన్నమాట. నెక్స్ట్ బ్యాటరీ 2 6 volts ఇచ్చారు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈక్వల్ 2 ohms ఇచ్చారు. దే ఆర్ కనెక్టెడ్ opposing each other and a 4 ohms external resistor is connected. అంటే ఈ రెండుని అపోజిట్ లో కనెక్ట్ చేసినారు. దానికి మళ్ళీ అడిషనల్ గా 4 ohms ఎక్స్ట్రా రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినారంట. అప్పుడు ఏమడిగారు? ఫైండ్ ది నెట్ వోల్టేజ్ ఇన్ ద సర్క్యూట్. నెట్ వోల్టేజ్ ఎంత ఉంది సర్క్యూట్ లో అడిగారు. తర్వాత ఫైండ్ ది కరెంట్ flowing and direction. కరెంట్ కనుక్కోవాలి, అలాగే డైరెక్షన్ కనుక్కోవాలి. డైరెక్షన్ థర్డ్ వన్ ఫైండ్ ది టర్మినల్ వోల్టేజ్ ఆఫ్
10 volts బ్యాటరీ. 10 volts బ్యాటరీ దగ్గర టెర్మినల్ వోల్టేజ్ ఎంత ఉంది అనుకున్నాం. ఇది ఆన్సర్. ఫస్ట్ ఏమన్నారు, బ్యాటరీ ఆఫ్ 10 volts, ఒక బ్యాటరీ ఉంది 10 volts అంట, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 1 ohm. నెక్స్ట్ బ్యాటరీ ఆఫ్ 2 volts, ఒక బ్యాటరీ కనెక్ట్ చేసినారు, B1 ఇది B2 అనుకుంటే ఇక్కడ వచ్చేసి 6 volts బ్యాటరీది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2 ohms. దే ఆర్ అపోజింగ్ ఈచ్ అదర్ అన్నారు, రెండు ఆపోజిట్ లో కనెక్ట్ చేశారన్నమాట. అంటే అప్పుడు నెట్ అపోజింగ్ ఈచ్ అదర్ అంటే ఇలా వచ్చేసి ఇలా ఎంటర్ అవుతుంటే ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ లో ఎంటర్ అవుతుంది. ఇప్పుడు నెట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్, జనరల్గా ఆపోజింగ్ మీన్స్ ఇట్ ఈస్ సబ్ట్రాక్షన్. అపోజింగ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్. సేమ్ డైరెక్షన్ మీన్స్ అడిషన్. 10 minus 6 is equal to 4 volts. This is first one. Find the net voltage across this. Find the net voltage in the circuit. Net voltage is 4 volts. Next వచ్చేసి ఏమడిగారు, అలాగే ఇక్కడ ఉంది టోటల్ రెసిస్టెన్స్ అడిగారు. మన నెక్స్ట్ ఏం చేశారు, దీన్ని తీసుకెళ్ళి ఈ రెండింటికి కలిపి ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినారు. They are connected into external resistance. అనుకోండి ఇది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంతా, దే ఆర్ కనెక్టెడ్ 4 ohms, ఇక్కడ 4 ohms కనెక్ట్ చేశారు. ఫైండ్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఈ సర్క్యూట్లో ఎంత ఉందని అడిగారు, అండ్ డైరెక్షన్ ఆల్సో. ఇప్పుడు మనం జనరల్ కరెంట్ కనుక్కోవాలంటే I ఈజ్ ఈక్వల్ టు V/R. R అంటే సర్క్యూట్లో ఉండే టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. R of T టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, సారీ ఇప్పుడు వచ్చేసి సర్క్యూట్ వచ్చి రెండు ఆపోజిట్ ఉన్నది కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు వేరే అవుతుంది, కనెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది వచ్చేసి 2 ohms 6 volts. Total resistance 1 plus 2 plus 4 is equal to 7 ohms. I ఎంత, మనకి ఆల్రెడీ నెట్ వోల్టేజ్ వచ్చేసి 4 volts వచ్చింది. I is equal to V/R 4/7. that is equal 4/7 చేస్తే 0.57 40 divided by 7 and 5 5 0.57 amps వస్తుంది. ఇది నెక్స్ట్ ఏం అడిగారు, ఫైండ్ ది టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ 10 volts బ్యాటరీ. 10 volts బ్యాటరీ దగ్గర టెర్మినల్స్ వోల్టేజ్ ఎంత ఉంది అడిగారు. ఈ టెర్మినల్ ఇక్కడ ఉండేది జనరల్గా ఒక 10 volts. నెక్స్ట్ థర్డ్ వన్, టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ 10 volts. 10 volts బ్యాటరీ దగ్గర టెర్మినల్ వోల్టేజ్ ఎంత ఉంటుంది అడిగారు. అంటే ఇప్పుడు సపోజ్ 10 volts బ్యాటరీ సెట్ తీసుకుంటే యాక్చువల్ 10 volts ఉంటుంది, దాంట్లో వచ్చేసి ఆల్రెడీ 1 ohms ఉంది, దానికి ఇంటర్నల్గా రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్కు సమ్ డ్రాప్ ఉంటుందండి. ఆ డ్రాప్ ఎంత, దీంట్లో పోయి కరెంట్ ఎంత ఉంది, పాయింట్ ఎంత వచ్చింది, 0.57 amps వచ్చింది. అంటే వోల్టేజ్ డ్రాప్
is equal to 0.57 amps into the internal resistance 1, that is equal to 0.57 amps వస్తుంది. ఇప్పుడు నెట్ వోల్టేజ్ కావాలన్నప్పుడు నెట్ వోల్టేజ్ అంటే ఈ బ్యాటరీ వోల్టేజ్ ఎంత 10 volts మైనస్ ఈ వోల్టేజ్ డ్రాప్ ఎంత 1 ohms ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్ల 0.57, దట్ ఈస్ ఈక్వల్ 1.00 0.57 ఈ విధంగా చేస్తే 3 4.943 amps 0.943 volts ఈ విధంగా అర్థమైంది కదా. ఫస్ట్ వచ్చేసి 2 బ్యాటరీస్, ఎందుకంటే దిస్ ఎక్కువ సార్లు వచ్చిన క్వశ్చన్ అన్నమాట, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందుకంటే మళ్ళీ 1 సెకండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 బ్యాటరీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ లూప్, అంటే 2 బ్యాటరీస్ ఫస్ట్ ఒక లూప్ లో కనెక్ట్ చేశారు. ఒక బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 10 volts, ఇంటర్ రెసిస్టెన్స్ 1 ohms. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి 6 volts, ఇంటర్ రెసిస్టెన్స్ 2 ohms. ఫస్ట్ ఈ 2 కనెక్ట్ చేసామన్నమాట. దాన్ని ఎందుకు చేశారు, దే ఆర్ కనెక్టెడ్ అపోజింగ్ ఈచ్ అదర్, 2 ఆపోజిట్ లో కనెక్ట్ చేస్తారన్నమాట. అది దాని తర్వాత వచ్చేసి 4 ohms ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈస్ కనెక్టెడ్, దాని తర్వాత 4 ohms కనెక్ట్ చేశారు. అందుకు కాబట్టి ఫస్ట్ మనం సార్ ఫైండ్ ది నెట్ వోల్టేజ్ ఇన్ సర్క్యూట్. ఫస్ట్ అంటే ఇది కనెక్ట్ చేయక ముందు నెట్ వోల్టేజ్ ఎంత కనెక్ట్ చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఫస్ట్ ఈ బ్యాటరీ 2 ఆపోజిట్ కనెక్ట్ చేస్తారు కాబట్టి దీంట్లోంచి చేస్తే మనకు నెట్ వోల్టేజ్ వస్తుంది అన్నమాట. దట్ ఈస్ 4 volts. మనం ఎక్కడ వేసాము, ఇక్కడ వేసాము. అప్పుడు 4 volts వచ్చిందన్నమాట. నెట్ 2 ప్యారలల్ ఆపోజిట్ కనెక్ట్ చేస్తే ఇక్కడ. దాని తర్వాత ఏమడిగారు, ఫైండ్ ది కరెంట్ ఫ్లోయింగ్ అండ్ డైరెక్షన్. కరెంట్ ఫ్లోయింగ్ అండ్ డైరెక్షన్ అడిగారు. అప్పుడు మనం వేసాం, అప్పటికి ఈ కరెంట్ ఫ్లోయింగ్ అంటే మనకు ఆల్రెడీ 4 ohms రెసిస్టర్ కనెక్ట్ చేశారన్నమాట. కనెక్ట్ చేశారు. అప్పుడు మనం ఈ రెసిస్టెన్స్ కూడా యాడ్ చేసుకొని టోటల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి 2 ఇంటర్నల్ రెసిస్టెన్స్ లో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ టోటల్ యాడ్ చేస్తే టోటల్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆల్రెడీ మనకు నెట్ వోల్టేజ్ వచ్చింది, ఇక్కడ మధ్యలో ఉండే వోల్టేజ్. ఆ నెట్ వోల్టేజ్ వచ్చేసి I is equal to P/R ఫార్ములాతో మనకు నెట్ వోల్టేజ్ ఇది టోటల్ రెసిస్టెన్స్ ఇంత. ఈ విధంగా మనము కరెంట్ను ఫైండ్, అంటే ఈ సర్క్యూట్లో పోయే కరెంట్ను ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. 0.57 amps. తర్వాత ఫైండ్ ద టర్మినల్ వోల్టేజ్ ఆఫ్ 10 volts బ్యాటరీ. ఈ 10 volts బ్యాటరీ దగ్గర ఈ టర్మినల్ దగ్గర ఎలా ఉంటుంది, ఎంత ఉంటుందో అడిగారు. అంటే దాని ఇలాగ వచ్చేసి ఆ ఇంటర్నల్ డ్రాప్స్ తీసివేస్తే వచ్చిండేది వోల్టేజ్ డ్రాప్ అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. ఈ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ప్రతి ఒక్క ఎగ్జామ్ లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఎవరు నెగ్లెక్ట్ చేయదండి. A capacitor with 100 ohms series resistance is connected to 12 volts battery. 12 volts బ్యాటరీకి కెపాసిటర్ విత్ రెసిస్టెన్స్ ద్వారా కనెక్ట్ చేశారన్నమాట. తర్వాత వచ్చేసి the voltage across the capacitor, the voltage across the capacitor the voltage across the capacitor increases V is Vc of t is equal to 12 into 1 minus e power minus t by RC.
ఇది. తర్వాత వీటి నుంచి ఏమడిగారు అంటే ఏ కెపాసిటర్ అండ్ రెసిస్టర్ సిరీస్ రెసిస్టర్స్ సిరీస్ ఉన్నాయి మన అది కనెక్ట్ చేస్తారు ఎందుకు 12 volts బ్యాటరీకి. తర్వాత వచ్చి వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఇంక్రీజెస్ అంటే వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఎలా ఇంక్రీజ్ అయిందంటే ఈ విధంగా ఇచ్చారన్నమాట. ఫైండ్ ది కరెంట్ ఎట్ t = 0. ఫైండ్ ది కరెంట్ అట్ t = 0. t = 0 దగ్గర కరెంట్ ఎలా ఉంటుందని. నెక్స్ట్ ఫైండ్ ది కరెంట్ at t = 0.1 seconds if R is equal to 100 ohms and capacitor is equal to 50 millifarads. 50 farads. Find the current at ఇప్పుడు ఒకసారి t = 0 కనుక్కోవాలి, ఇంకోసారి t = 0.1 కనుక్కోవాలి. అప్పుడు R = ఇంత, C = అంత. నెక్స్ట్ ఫైండ్ ది వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్. ఫైండ్ ది వోల్టేజ్ across the resistor at t = 0.1 seconds. ఈ విధంగా ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనము ఇప్పుడు ఏం కనుక్కోవచ్చు గివెన్ డేటా. ఆన్సర్ R ఇచ్చారు 100 ohms, వోల్టేజ్ బ్యాటరీ వాల్యూ వచ్చేసి 12 volts, V ఆఫ్ వోల్టేజ్ అక్కడ కెపాసిటర్ వచ్చేసి VC ఆఫ్ t = 12 × 1 - e⁻ t/RC. ఇప్పుడు మనం టైం కాన్స్టెంట్ తీసుకున్నాం. టైం కాన్స్టెంట్ RC = ఎంత ఇచ్చారు R = 100 ohms into C = 50 millifarads. C = 50 millifarads. అప్పుడు దీని రాసుకోవచ్చు C × 10 50 × 10⁻³ అంటే 1000 0.05 ఫారడ్స్ వస్తుంది అన్నమాట. దీన్ని ఏదైనా రాసుకోవచ్చు 100 ohms × 0.05 5 seconds వస్తుంది. ఇది మనం దీన్ని ఏం చేయాలి, దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే t = 0. ఇప్పుడు జనరల్గా వచ్చేసి t = 0 అయినప్పుడు కనుక్కోవాలి. మన ఫైండ్ ది కరెంట్ at t = 0. ఫస్ట్ టైం కాన్స్టెంట్ కనుక్కున్నాము, దీంట్లో రెండు టైం కాన్స్టెంట్ కనుక్కోవాలి కాబట్టి దాని తర్వాత కరెంట్ I = T/R. at t = 0 అన్నారు కదా, అప్పుడు వచ్చేసి కెపాసిటర్ ఇది వచ్చేసి వర్కింగ్ లే రాదన్నమాట. అప్పుడు వచ్చేసి ఈ ఫార్ములా ప్రకారం ఇస్తుంది I = V/R, VC ఆఫ్ t/R that is equal to 12, ఇదంతా 0 అయిపోతుంది, /100. 12/100 అంటే 0.12 amps. ఈ 0s రెండు పైకి తీసుకెళ్తే 10⁻⁻12 అవుతుంది.
1.12 amps అవుతుంది. నెక్స్ట్ టైం అడిగారు ఫైండ్ ది కరెంట్ అట్ t is equal 0.1 seconds. కరెంట్ వచ్చేసి 0.1 seconds ఉన్నప్పుడు R ఎంత T ఎంత. అప్పుడు మనం ఏం కనుక్కున్నాం, ఇప్పుడు ఇనిషియల్ t is equal 0 కూడా కనుక్కున్నాము. నెక్స్ట్ దీనికి బికి ఇప్పుడు కూడా కరెంటే కనుక్కున్నారు. I is equal to V by R. ఇప్పుడు వచ్చేసి t is equal 0.1 seconds అడిగారు. 12 into 1 minus e power minus 0.1 t is equal 0.1 RC ఎంత వచ్చింది, టైం కాన్స్టెంట్ is equal to 5 seconds. 5 seconds divided by resistance 100 ohms. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ దీన్ని కనుక్కోవాలి. దీన్ని కనుక్కోవాలంటే 12 లోపలికి వెళ్తే minus 12 into ఇది 0.1 అంటే 1/10 0.1/5 తీసుకుంటే 10/5. ఇప్పుడు 1/5 అంటే ఇంటూ 0.2, 0.1 into 0.2 that is equal 12 minus 12 into e power 0.02. దీని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ వి ఫస్ట్ వి కావాలి. వి వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్గా వచ్చేసి 0.982 volts వస్తుంది. దాని తర్వాత I is equal to 0.98 volts divided by 100. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 0.982 ఇది అదే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 12 minus 0.982 వస్తుంది. 1200 0.982 8 1 0.11 ఇది వచ్చేసి 11.018 డివైడ్ బై 100. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే లాస్ట్కి వచ్చేసి 0.11018 amps. ఫ్రెండ్స్ ఏం లేదు, ఫస్ట్ వచ్చేసి ఫైండ్ ది కరెంట్ అట్ t is equal 0.1 seconds if R is equal in the C is equal in the ఇచ్చారన్నమాట. అప్పుడు మన వోల్టేజెస్ ఇది ఈ విధంగా వచ్చేసి మనం ఆల్రెడీ టైం కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇక్కడ t is equal to 5 seconds వచ్చింది. ఈ 5 seconds ఇక్కడ సబ్మిట్ చేసాము. t is equal to 0.1 ఇచ్చారు. దీని ఈ విధంగా పై తీసుకెళ్తే 0.2 అయింది, 0.1 అయింది. ఈ పవర్ దీని ఒక మనం టేబుల్ ప్రకారం తీసుకోవాలి వాల్యూ. ఈ క్యాలిక్యులేట్ చేస్తే 0.982 వచ్చింది. 12 మైనస్ 0.982 చేస్తే 11.018 వచ్చింది. మనం ఆల్రెడీ రెసిస్టెన్స్ 100 ohms కనెక్ట్ చేశారు కాబట్టి I is equal to is voltage divided by 100 volts చేస్తే ఇంత కరెంట్ వచ్చింది అన్నమాట. ఇది అడిగారు. నెక్స్ట్ వస్తుంది ఫైండ్ ది వోల్టేజ్ అక్రాస్ ది రెసిస్టర్ అట్ t is equal 0.1 seconds. C వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ అట్ t is equal 0.1 seconds అడిగారు అన్నమాట. జనరల్గా అంటే V is equal to IR. మనకు ఆల్రెడీ ఇక్కడ 0.1 దగ్గర వోల్టేజ్ తెలుసు, ఎంత వచ్చింది, ఎంత వచ్చింది. ఇది వోల్టేజ్
ఇది వచ్చిందన్నమాట. దీనికి రెసిస్టెన్స్ కనుఫై చేయాలి. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ T ఈక్వల్ టు P ఆఫ్ R వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ అడిగారు కాబట్టి, అంటే వోల్టేజ్ రెసిస్టర్ ఎక్కడ అంటే వోల్టేజ్ డ్రాప్ అనమాట. అంటే కరెంట్ దాంట్లో పోయే కరెంటు ఇంటూ రెసిస్టర్. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈ కరెంట్ వచ్చింది. ఈ కరెంట్ ఎంత 0.11018 ఇంటూ 100. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 11.018 వోల్ట్స్. అంత వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, అంటే ఒక రెసిస్టర్లో వచ్చే డ్రాప్స్ అడిగారు V ఆఫ్ R. అప్పుడు ఏంటంటే ఈ రెసిస్టర్లో పోయే కరెంటు ఇంటూ ఆ రెసిస్టర్ వేస్తే చిన్నగా వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా మనం ఆల్రెడీ మనం ఇంతకుముందు T ఈక్వల్ టు 0.1 ఉన్నప్పుడు మనం వచ్చేసి కరెంట్ కనుక్కున్నాం. ఆ కరెంటే ఆ దాంట్లో ఫ్లో అవుతుంది అనమాట. ఫ్లో అయినప్పుడు అక్కడ ఉండే రెసిస్టెన్స్ ద్వారా డ్రాప్ వస్తుంది. ఆ డ్రాప్ని అడిగారు. మనం వచ్చేసి ఈ కరెంట్ కనుక్కున్నాం కాబట్టి అక్కడ ఉండే ఈ కరెంటు ఇంటూ ఆ రెసిస్టెన్స్ చేస్తే ఆ రెసిస్టెన్స్ దగ్గర వచ్చిన వోల్టేజ్ డ్రాప్ వచ్చి వస్తుంది. అది ఈక్వల్ టు 11.018 వోల్ట్స్ అన్నమాట. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇవి ఏపీ జెన్కో కానీ, ఏపీ ట్రాన్స్కో, ఏ రిక్రూట్మెంట్ కానీ, గేట్ కానీ, ఐఏఎస్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి ఇలాంటి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ను మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని సేమ్ మోడల్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, లేకుంటే షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ను మీకు అందించాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.